భక్తులు నానా తిప్పలు పడుతున్నాడు అంటే ఏంది? అదే కదా. రూమ్స్ కి సంబంధించిన కౌంటర్లు పనిచేయట్లేదు, టోకెన్స్ పైకి ఇదేస్తారు కదా చేతులకి వేసేవాళ్ళది, అవి పని చేయట్లేదు. ఏంటంటే కంప్యూటర్ ప్రాబ్లం. అరే టీటీడీ లాంటిది వేగంగా చేయలేదా? స్టాఫ్ లేరా? వెంటనే నేను బ్రేకింగ్ చేసి ఫోన్ ఇచ్చా, అరగంటలో సెట్ అయింది. అప్పుడు మిగతా వాళ్ళు ఏం సార్ అయ్యి పట్టుకుంటున్నారు మీరు అన్నారు. నేను అదే అన్నా, సార్ నేనేదో కొత్త బాస్ ఇది అన్నటువంటి అదే కంటిన్యూ చేశాను. అంటే నేను భక్తుడుగా నేను ఉంటే ఆ ప్లేస్ లో అన్నది ఆలోచించేవాడిని. అంతే. అవును. ఇక్కడ వీళ్ళు ఆలోచించాల్సింది అది, నేను భక్తుడి ప్లేస్ లో ఉంటే అని. నేను చైర్మన్ ప్లేస్ లో ఉంటే, నేను బోర్డు మెంబర్ ప్లేస్ లో ఉంటే కాదు ఆలోచించాల్సింది, భక్తుడిగా ఉంటే ఏంటని ఆలోచించండి. ఆ 10,000 రూపాయల టికెట్ అనేటటువంటిది నిజంగా అద్భుతమైనటువంటి ఆలోచన. అది హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే బ్రేక్ దర్శనానికి ఎవ్వడి రికమెండేషన్ లేకుండా మన కష్టార్జితంతో వెళ్తున్నాం. దెన్ ఇంకేంటి అక్కడ ప్రాబ్లం? ఇప్పుడు మీరు ఆన్లైన్ లో టికెట్లు పెడుతున్నారు, 300 లేకపోతే సుప్రభాతం ఇంకోటి, ఎంతసేపట్లో అయిపోతున్నాయండి? అదో పెద్ద కమర్షియల్ సిస్టమ్ అయిపోయింది. నిజంగా సిఫార్సు లేకతో విఐపి బ్రేక్ దర్శనానికి వెళ్ళాలనుకునే వాళ్ళు 10,000 రూపాయలు పెట్టుకునే స్తోమత ఉన్న వాళ్ళే వెళ్తారు. అది వాళ్ళు 10,000 పెట్టుకుంటారు. అవసరమైతే శ్రీవాన్ టికెట్లు ఇంకా కోట పెంచండి, పోనీ ఇంకో 100-200 పెంచితే అటు వెళ్ళే వాళ్ళు ఇటే వస్తారు. అది కాకుండా ఇప్పుడు కొత్త రూల్ పెట్టి ముందే తిరుమలలో ఉన్న వాళ్ళకేనంట, ఆ జిపిఎస్ లొకేషన్ లో ఉన్న వాళ్ళకే ఆ టికెట్లు దొరుకుతాయంట. ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత అవి దొరకకపోతే అప్పుడు ఏంటి పరిస్థితి? వెళ్ళిన వాళ్ళు